అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని అన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను, భారత రాజ్యాంగం గురించి గుర్తు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలవడానికి అంబేద్కరే స్ఫూర్తి అని, సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారని చెప్పారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ అంటేనే ఒక ధైర్యం అన్నారు. పేదల తలరాతను మార్చగలిగే శక్తి భారత రాజ్యాంగానికి ఉందని చెప్పారు. అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని, ఆయన ఆశయ సాధన కోసం అందరం ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇంత మార్పులు అవసరం. డ్రైవింగ్ లో కూడా మనం నిర్లక్ష్యం వహిస్తూ నిర్లక్ష్యం ద్వారా వేరే ఇబ్బంది అయింది. ఒకవేళ ఈ రాజ్యాంగం లేకుంటే ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుండే. భారతదేశానికి స్వతంత్రం కావాలని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి, బలిదానాలు చేసి స్వతంత్ర దేశం వచ్చిన తర్వాత దాన్ని మంచిగా పరిపాలించుకొని అన్ని వర్గాలు ఆనందంగా, స్వేచ్ఛగా, పీస్ఫుల్ గా ఉంటేనే భారతదేశం సంపూర్ణంగా డెవలప్మెంట్ అవుతుందని, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అందరూ ఎవరు రాసిస్తారు, ఎవరైతే దీనికి అర్హులని ఆలోచిస్తే అందరికన్నా ఎక్కువ చదువుకున్న వ్యక్తి, చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని బాబాసాహెబ్ గారికి రాజ్యాంగం రచించే అవకాశం వచ్చింది. వారు అవకాశాన్ని వారు చిన్నప్పటి నుంచి ఎన్ని అవమానాలకు, ఎన్ని వివక్షలకు గురైనా, ఎంత బాధలు ఇబ్బంది పడినా ఆ రాజ్యాంగంలో వారు అవన్నీ పొందుపరచకుండా భారతదేశం డెవలప్మెంట్ కావాలి, అన్ని వర్గాలు బాగుండాలనే ఆలోచనలతో వారు చేసినందుకే ఈరోజు చట్టాలు కావచ్చు, మన హక్కులు కావచ్చు, సమానత్వం కావచ్చు, అన్ని మనకిచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా మనకిచ్చిందంటే వారి ద్వారానే, ఫండమెంటల్ రైట్స్ ద్వారానే వచ్చింది. కాబట్టి వారి ఆశయ సాధనకు భారతదేశం ప్రపంచ దేశంలో ముందుగా ఉండాలని, భారతదేశం ఉన్న ప్రతి పౌరులు అంచనంచనగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఏదైతే వారు ఆశించారో ఆ మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని. ఎందుకు చెప్తున్నానంటే వారు కూడా మనలాగా పేద కుటుంబంలో, పేద పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి నుంచి వారు అవన్నీ కారణాలు వారు అది భరించుకొని సరే అని ఉండుంటే ఈరోజు విగ్రహాల రూపంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా ఈరోజు బాబాసాహెబ్ గారి జయంతి సంబరాలు చేస్తున్నారంటే వారు గొప్ప వ్యక్తి.